జై శ్రీమన్నారాయణ. పరిపప్రచ్ఛ. రాముణ్ణి మిథిలకు తీసుకెళ్లిన కారణం తెలుసా? రామలక్ష్మణులతో విశ్వామిత్రుడు మిథిలా నగరాన్ని చేరాడు. జనక మహారాజు ఆ నగరానికి ఈశాన్య దిక్కులో ఏర్పాటు చేసిన యజ్ఞశాలను చేరారు. అక్కడ యజ్ఞ ప్రాంగణాన్ని చూసి విశ్వామిత్రుడు ఆనందించాడు. ఆ ప్రదేశంలో అనేక మందికి వసతులున్నాయి. వందల కొలది బండ్లు, ఆవాసాలు కల్పించబడ్డాయి. వాటన్నింటినీ చూసి రాముడు విశ్వామిత్రుడితో మనం ఎక్కడ ఉందాం అని అడిగాడు. విశ్వామిత్రుడు పవిత్రమైన అనువైన ప్రదేశం చూసి నివాసం కల్పించాడు. విశ్వామిత్ర మహర్షి తన యజ్ఞవాటికకు వచ్చాడని విని జనకుడు తన పురోహితుడు శతానందుడితో కలిసి ఎదురొచ్చి స్వాగతం చెప్పాడు. ఋత్విక్కులందరూ కూడా మంత్రములతో విశ్వామిత్రునికి శాస్త్రోక్తంగా పూజలు కల్పించారు. విశ్వామిత్రుడు ఆ పూజను స్వీకరించి రాజుని కుశల ప్రశ్నము వేశాడు. యజ్ఞము నిర్విఘ్నంగా సాగుతోందా అని ప్రశ్నించాడు. దానికి జనక మహారాజు చాలా సంతుష్టుడై మాట్లాడుతూ, నేడు నా యజ్ఞం సమగ్రమైంది. మీ దర్శన ఫలముగా యజ్ఞం సిద్ధించింది. ధన్యుడనయ్యాను. ఇంకా ఈ యజ్ఞము పరిసమాప్తి కావడానికి 12 రోజులు మిగిలి ఉన్నాయి అని ఎంతో వినయంతో సమాధానమిచ్చాడు. మీ వెంటనున్న ఈ పిల్లలు ఇద్దరు ఎవరు? ఇంత సుకుమారమైన వీరు కాలినడకను ఎలా రాగలిగారు అంటూ విశ్వామిత్రుడిని ప్రశ్నించాడు. విశ్వామిత్రుడు జరిగిన సన్నివేశాలన్నీ జనకుడికి వివరించాడు. అహల్య గౌతములను సేవించారని, మీ ఇంట గొప్ప ధనస్సు ఉంది అని, దానిని చూడడానికి వచ్చారు అని చెప్పి ఊరుకున్నాడు. అది విన్న జనకుని పురోహితుడు శతానందుడు ఆనంద పరవశుడై విశ్వామిత్రుని చెంత చేరాడు. జై శ్రీమన్నారాయణ.